నేను మీ శిరీష. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నిర్విరామంగా 22వ రోజు కల్లేపల్లి పెదగనగలవానిపేట గ్రామంలో ఎమ్మెల్యే గొండుశంకర్ పర్యటించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం కల్లేపల్లి, పెదగనగల్లవానిపేట గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు, వివిధ హోదాలో ఉండే నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనాధికార ఇసుక ర్యాంపులను ఆపాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. కొత్త వలసలో కొనసాగుతున్న అనాధికార ఇసుక ర్యాంపులను ఆపాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమ్దల్ వలస సమన్వయకర్త చింతాడ రవికుమార్తో కలిసి కొత్త వలస, పాత నెమ్మతర్లువాడ ఇసుక ర్యాంపులను పరిశీలించారు. అనంతరం ఇసుకాసురుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ నదీ గర్భం వరకు తవ్వకాలు చేయడం దారుణమన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే అనాధికార ర్యాంపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత ఘోరంగా తవ్వుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త వలస నుంచి ఆమ్దల్ వలసకు తాగునీరు అందించే సౌకర్యం ఉందని, ఇసుక తవ్వకాలతో అది ప్రమాదంలో పడుతుందన్నారు. పాతూరు గ్రామంలో భారీ ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. ఇక్కడ గ్రామస్తులకు కూడా వాళ్ళ ప్రధాన అవసరాలను కూడా ఇబ్బంది పెడుతూ పచ్చిక బయళ్ళు పశువుల మేతల కోసం పల్లెటూరులో సహజంగా ఉంటాయి. దానిని కూడా దవ్వేసి, శ్మశానం కూడా దవ్వేసి భారీ ఎత్తున అక్రమంగా ఇక్కడ ఇసుక తరలింపు జరుగుతోంది. గ్రామంలో భవిష్యత్తులో ఈ ప్రకృతి వనరులన్నీ పాడు చేసే కార్యక్రమం, గ్రామాలకి ఉన్న ప్రధాన అవసరాలను కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇవన్నీ గ్రామస్తులు దాన్ని క్వశ్చన్ చేస్తే ఆ గ్రామంలోకి వచ్చి భయభ్రాంతులను చేసేటటువంటి కార్యక్రమం చాలా దౌర్భాగ్యం. గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి వైనం ఎప్పుడూ లేదు. మరి ఇది పెద్దలు లోకేష్ పేరు చెప్పి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా లోకేష్ అయినా దీనికి అతీతులు కాదు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి నాయకత్వాలు కాదు. ప్రజలు ఎన్నుకున్నది ప్రజలు మాకు సుపరిపాలన అందించడానికి కానీ వారికి ఇబ్బంది పెట్టే కార్యక్రమాల కోసం ప్రజలు ఎన్నుకోలేదు. మరి గ్రామాల్లో ఉన్న పేద ప్రజల కోసం, వాళ్ళ అవసరాల కోసం ఉన్నటువంటి పచ్చిక బయలుతో సహా మరి ఇసుక కోసం దవ్వేసి మరి అక్రమ రవాణా ఇసుక భారీ ఎత్తున ఇక్కడ జరుగుతోంది. ఇది నియంత్రించాలన్నటువంటి ప్రయత్నంతో ఇక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ మా నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవి గారు దీనికోసం ప్రయత్నం చేసి ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో, అలాగే అధికారుల దృష్టిలో, ఆర్డీఓ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వారు దీనిపైన తగు చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. మరి కలెక్టర్ గారికి కూడా మేము రమ్మనమే కోరుతున్నాం. ఇటువంటి వైన్ చాలా దౌర్భాగ్యకరం, దురదృష్టకరం. మరి జరగకూడదన్నది ఇప్పటికైనా జరిగింది ఇప్పటికైనా ఆపాలన్నది మా తాలూకా విజ్ఞప్తి. కొత్త వలస పక్కనే ఉన్న పాత నిమ్మతర్ల వాడలో తవ్వకాలు చేస్తున్నారని, శ్మశాన వాటిక మైదానాన్ని విడిచిపెట్టాలని కోరితే 100 మంది కర్రలు, రాడ్డులతో దాడికి పాల్పడడం అమానుషమన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. ఆమ్దల్ వలసలో నిర్వహిస్తున్న అక్రమ ఇసుక ర్యాంపులు స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆధ్వర్యంలోనే నడుపుతున్నారని చాలాసార్లు ఫిర్యాదు చేశామని పార్టీ ఆమ్దల్ వలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. రాత్రి వేళలో అమాయకులైన పాత నిమ్మ తొర్లువాడ గ్రామ ప్రజలపై
దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసమన్నారు. సీసీ ఫుటేజ్ చూస్తే ఎవరు దాడి చేశారో తెలిసిపోతుందని, పోలీసులు దాచి పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. కొత్త వలసలో అనేక డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి. అక్కడ మున్సిపాలిటీకి కానీ రూరల్కి కానీ వెళ్తున్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, వాటన్నింటినీ తవ్వేసి ఎక్కడో నిమ్మతూరులో ఒక చిన్న పర్మిషన్ తెచ్చుకొని దాని ఆనించి ఉన్నటువంటి 3-4 గ్రామాల్లో ఇక్కడ కిలోమీటర్ల కొద్దీ నదిలో కిలోమీటర్ల కొద్దీ ఇసుక తవ్వకాలు జరుపుతుంటే అడిగినందుకు ఈ గ్రామం మీద వచ్చి దాడులు జరిపిస్తాడా? ఇదే దౌర్జన్యకాండ. కోన రవికుమార్ గారికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మీ ద్వారా, అన్ని రోజులు ఒకలా ఉండిపోవు. రేపు ప్రభుత్వం మారిందంటే దీని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి మీ కటకటాల్లోకి నెట్టేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను. అంబేద్కర్ గారు రచించినటువంటి పరిపాలన లేదు ఇక్కడ. కేవలం రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేక పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. బాధితులను పరామర్శించేందుకు వస్తున్నామని తెలిసి గాయపడిన వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్, జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, సర్బుజ్రి జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఘనంగా సత్కరించారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు బీజీ పుట్టుక హైస్కూల్ ఉపాధ్యాయులు బుధవారం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి వారి యొక్క సేవలే గుర్తింపునిస్తాయని అన్నారు. అలాగే ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఉద్యోగ జీవితంలో బదిలీలనేవి సహజమన్నారు. ఉపాధ్యాయులు ఇక్కడ పేరు తెచ్చుకున్నట్టే బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు అక్కడ కూడా విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దాలని ఇన్ఛార్జ్ హెచ్ఎం బాబూరావు అన్నారు. సన్మాన గ్రహీతలు భవానీ జానకి కోరగౌడు మాట్లాడుతూ చక్కని అభినందన సభ ఏర్పాటు చేసినందుకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇచ్చాపురం మున్సిపాలిటీలోని పురుషోత్తంపురం గ్రామంలో వైఎస్సార్ పార్టీ శ్రేణులు విస్తృత స్థాయి సమావేశంను నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మున్సిపాలిటీ 1వ, 2వ వార్డు పురుషోత్తంపురం గ్రామంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు శ్రీకాకుళం జిల్లా చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, ఎమ్మెల్సీ నత్తు రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ స్థానిక ప్రజానీకంతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ 4వ దశ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్ ఊలాల భారతి దివ్య, మున్సిపాలిటీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ప్రకాశ్రావు పట్నాయక్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాగార్జున అగ్రికం కార్మికులు ఉద్యోగుల ఔన్నత్యాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అభినందించారు. నాగార్జున అగ్రికం కార్మికులు ఉద్యోగుల ఔన్నత్యాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఎన్ఏసీఎల్ సిహెచ్ఆర్ విసిసిఆర్ శ్రీనివాస్, హెడ్ పీడీ హెడ్ కె శ్యాంప్రసాద్ రావులు అభినందించారు. నాగార్జున అగ్రికం పరిశ్రమలో పనిచేస్తూ కార్మికుడు గొర్ల చిట్టిబాబు, బోనంగి భాస్కర్ రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం మృతుల కుటుంబాలకి ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు 50 మంది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా వసూలు చేసి వచ్చిన మొత్తాన్ని పరిశ్రమలో జరిగిన సమావేశంలో మృతుల భార్యలు గొర్ల పద్మావతికి 11,41,175 రూపాయలు, బోనంగి ఆదిలక్ష్మికి 11,34,654 రూపాయల చెక్కులను యాజమాన్య ప్రతినిధులు, సిఐటియు యూనియన్ నాయకుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఒకరోజు వేతనంతో పాటు గ్రాడ్యుటీతో కలుపుకొని మొత్తం ఇద్దరికీ 22,75,824 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులుగా పనిచేస్తూ ఏ ఒక్కరు చనిపోయినా తమతో పాటు పనిచేస్తున్న కార్మికులంతా ఒకరోజు వేతనం ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఏర్పడుతుందని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులు వచ్చిన డబ్బులు జాగ్రత్తగా పిల్లల పేరుతో పొదుపు చేయడం ద్వారా వారి విద్యాభ్యాసంకు ఇతర అవసరాలకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అగ్రికం వర్కర్స్ యూనియన్ నాయకులు ఎల్ రామప్పుడు, ఎం రమణ, ఎల్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంను టెక్కలి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ నందిగాం మండలంలో నిర్వహించారు. రైతులను, మహిళలను చంద్రబాబు నాయుడు మోసం చేసి
తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారని వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. బుధవారం నందిగాం మండలం దేవలభద్ర గ్రామంలో మాజీ ఏపీఎస్ అధ్యక్షులు సర్లాన బైరాగి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ టెక్కలి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ పాల్గొని మహిళలతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి రైతులు మహిళల సంక్షేమానికి నిరంతరం పాటు పడ్డారని, చంద్రబాబు ఎన్నికల్లో అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. ఎన్నికలు జరిగి సుమారు ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఏవీ అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అబద్ధపు హామీలపై తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన గ్రామంలో ర్యాలీ నిర్వహించి చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరి శ్రీరామ్మూర్తి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఎర్ర చక్రవర్తి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.